హాయ్ పిల్లలు. మహాభారతంలో దుర్యోధనుడి గురించి క్లుప్తంగా విందామా? అసూయ ఒక రకమైన మానసిక బలహీనత. అది మనిషిలోని సుగుణాలన్నింటినీ అంతం చేస్తుంది. విషంలాగా పనిచేసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎంతో శక్తి సామర్థ్యాలున్న దుర్యోధనుడు అసూయ అనే దుర్గుణం వల్ల ఎలా నాశనమయ్యాడో విందాం. దుర్యోధనుడు సామాన్యుడేం కాదు. బల పరాక్రమాలలో, ధైర్య సాహసాల్లో దిట్ట. కానీ కడివెడు పాల్లో చిటికెడు ఉప్పులా అంతటి వీరుడిలో అసూయ మొలకెత్తింది. అదే అతని పతనానికి దారితీసింది. దుర్యోధనుడి తల్లి గాంధారి. ఆమె తన తోడికోడలైన కుంతీదేవి కన్నా ముందు కొడుకుని కని రాజ్యానికి రాజుని చెయ్యాలనుకుంది. కానీ ముందుగా కుంతీదేవికి ధర్మరాజు పుట్టాడు. గాంధారి అసూయతో రగిలిపోయి బలవంతంగా బిడ్డని కనాలనుకుంది. వేదవ్యాసుడి వల్ల ప్రమాదం నుంచి బయటపడి కౌరవులకు జన్మనిచ్చింది. వాళ్ళల్లో దుర్యోధనుడు పెద్దవాడు. అన్నదమ్ముల పిల్లలైన కౌరవ పాండవులు చిన్నతనంలో కలిసి ఆడుకునేవారు. భీముడు పుట్టుకతోనే బలశాలి. నదిలో కలిసి ఈత కొట్టేటప్పుడు కౌరవుల్ని నీటిలో ముంచి ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. కోతి కొమ్మచ్చి ఆడుతూ కౌరవులు కూర్చున్న కొమ్మలు పట్టి ఊపి నేల మీద పడేసేవాడు. బరువులు ఎత్తడం, రాళ్లను పిండి చేయడంలో దిట్ట. దాంతో దుర్యోధనుడిలో భీముడి పట్ల కోపం పెరిగింది. అది కాస్త అసూయగా మారింది. మేనమామ శకునితో కలిసి కుట్రలు పన్ని భీముణ్ణి పాములతో కరిపించాడు. భోజనంలో విషం పెట్టించాడు. నదిలోకి తోయించాడు. అవేమీ భీముడి మీద పనిచేయలేదు. దుర్యోధనుడి కుట్రలను పెద్దల ముందు చెప్పాలనుకున్నాడు భీముడు. ధర్మరాజు వల్ల గొడవలు సద్దుమణిగాయి. పాండవుల మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టాడు దుర్యోధనుడు. కపటబుద్ధి గల మేనమామ శకుని స్నేహం దుర్యోధనుణ్ణి చెడగొట్టింది. దాంతో నేనే రాజ్యానికి రారాజుని అంటూ విర్రవీగేవాడు. కానీ అతనికి పాండవుల నుంచి గట్టి పోటీ ఎదురయ్యింది. కౌరవ పాండవుల గురువైన ద్రోణుడు యుద్ధ విద్యలు నేర్పించేవాడు. అన్నిట్లోకి ముందుండే అర్జునుడి పట్ల ఎక్కువ అభిమానం చూపించేవాడు. దాంతో అసూయ చెందిన దుర్యోధనుడు అశ్వత్థామతోనూ కర్ణుడితోనూ జట్టు కట్టాడు. అశ్వత్థామ ద్రోణుడి కొడుకే అయినా అర్జునుడంటే గిట్టదు. దుర్యోధనుడు పాండవుల మీదున్న కోపంతో కర్ణుడికి అంగరాజ్యాన్ని కట్టబెట్టి అతన్ని మంచి చేసుకున్నాడు. అదే సమయంలో పాంచాల రాజును పట్టి తెచ్చి తనకు గురిదక్షిణగా ఇవ్వమని ద్రోణుడు కౌరవ పాండవులని కోరాడు. అందరికంటే ముందు తనే సాధించాలని వెళ్ళి ఆ రాజు చేతిలో చిత్తుగా ఓడిపోయాడు దుర్యోధనుడు. పాండవుల పరాక్రమం వల్లే కౌరవులంతా పాంచాల రాజు చెర నుంచి బయటపడ్డారు. అప్పుడు పాండవులకు కృతజ్ఞతలు చెప్పకపోగా మరింత అసూయ పెంచుకున్నాడు. భీష్ముడి సూచనతో ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుగా ప్రకటించాడు. దుర్యోధనుడి అసూయ పర్వతంలా పెరిగింది. శకునితో కలిసి వెయ్యని ఎత్తులేదు, చెయ్యని కుట్రలేదు. పాండవుల కోసం లక్క ఇల్లు కట్టించి అర్ధరాత్రి నిప్పు పెట్టించాడు. చనిపోయారనుకున్న పాండవులు తిరిగొచ్చారు. పాండవులు కష్టపడి ఇంద్రప్రస్థం నిర్మించుకున్నారు. అది ధర్మరాజు రాజసూయ యాగం చెయ్యడం, మైసవ లాంటి అద్భుత నిర్మాణాన్ని కలిగి ఉండటం దుర్యోధనుణ్ణి నిద్రపోనివ్వలేదు. పాండవుల్ని జూదానికి పిలిచి దొంగదెబ్బ తీశాడు. నిండు సభలో ద్రౌపదిని అవమానించాడు. చివరికి
పాండవులని అరణ్యవాసం పంపించాడు. వాటిని భగ్నం చేయడానికి ఘోషయాత్ర, గోగ్రహణం లాంటి కుట్రలు పన్నినా ఎదురు దెబ్బ తిన్నాడు. పాండవులు శాంతిని కోరి కేవలం 5 ఊళ్ళు అడిగారు. రాయబారం కోసం కృష్ణుడిని పంపించారు. కయ్యానికి కాలు దువ్విన దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధానికి తెరతీశాడు. అతని అసూయ వల్ల రక్తం కాలువలై ప్రవహించింది. ఎన్నో ప్రాణాలు పోయాయి. చింత చచ్చినా పులుపు చావదన్నట్లు చివరి ఘట్టంలో ఒంటరిగా మిగిలి భీముడి చేతిలో మరణించాడు దుర్యోధనుడు. చూసారా పిల్లలు, అసూయ ఎంతటి దారుణ ఫలితాలకు దారితీస్తుందో? దానికి దుర్యోధనుడి జీవితమే పెద్ద ఉదాహరణ. పిల్లలు, మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమా.